సార్ ఆల్రెడీ అయిపోయి కూడా 2 డేస్ కావస్తుంది ఆ ఇష్యూ. ఏదైతే పార్థసారథి అండ్ కొనకల నారాయణ కలిసి గౌతులచ్చన్న విగ్రహాన్ని న్యూజివీడ్లో ఆవిష్కరించడం. సో ఆ కార్యక్రమం ఏ స్థాయిలో కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే. అటు జోగి రమేష్ ఎంట్రీ మీద అక్కడికి అటు వైసీపీ సైలెంట్ ఉంది, బట్ అంతకన్నా వైల్డ్గా టీడీపీ రియాక్ట్ అయింది. గతంలో ఏ ఇష్యూ మీద ఆ స్థాయిలో టీడీపీ అగ్రనేతలు కానీ ఎవరైనా రియాక్ట్ అయింది మనం చూడలేదు ఈ 6 నెలల కాలంలో. అసలు ఏంటంటారు దీనికి రూట్ కాజ్ ఎక్కడ ఉందంటారు? వాస్తవంగా మొన్న జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం సోషల్ మీడియాలో తమ పార్టీ మీద కొంత తమ ప్రభుత్వం మీద కక్కలేక మింగలేని పోస్టులు చాలా చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఎదురైన వేధింపులు, అవమానాలు, తమ నాయకత్వానికి తమకి కలిగించిన మానసిక వేదన, నాయకుడిని జైల్లో పెట్టిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో శ్రేణులు ఏం ఆశించాయి అనంటే తమ ప్రభుత్వం తీసుకురావడం తమ బాధ్యత. తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వంలో పాలకులుగా వచ్చిన తమ పాలకులు ఇంత వేదనకి కారకులైన వాళ్ళని కట్టడి చేస్తారు, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు దూరం, కొంత అంటే మనం రాష్ట్ర బ్రాండింగ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన విధంగానే మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా అన్న వైఖరి తీసుకోవడంతో ఆనాటి నుంచి కూడా శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో వైసీపీ భక్త అధికారులుగా ముద్రపడిన చాలామంది అధికారులకి కీలక పోస్టింగ్లు దక్కాయి అన్న ప్రచారం కూడా ఎందుకు ఈ విధంగా అంటే అక్కడికి చాలామంది అధికారులని పోస్టింగ్ లేకుండా దూరంగా పెట్టారు. పెట్టినా కూడా శ్రేణుల్లో ఏదో ఒక అసంతృప్తి రేగటానికి ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక ఇష్యూ ముందుకు వస్తూ ఉంది. అదే సందర్భంలో చాలామంది ఇప్పటికీ పరారీలో ఉండటం, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం, లైక్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి మే 14వ తారీఖు నుంచి ఇవాళ దాకా పరారీలో ఉన్నాడు. బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఈరోజు దాకా పరారీలో ఉన్నాడు. అగ్రిగోల్డ్ ఇష్యూలో జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఈ రోజుకి పరారీలో ఉన్నాడు. మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్ రికార్డు రూమ్ దహనం కేసులో మాధవరెడ్డి ఈ రోజుకి పరారీలో ఉన్నాడు. గౌతమ్ రెడ్డి పరారీలో ఉంటున్నాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా వాళ్ళకి ఎందుకు సహకారం అందిస్తూ ఉంది, ప్రభుత్వంలో మనమున్నామా వాళ్ళు ఉన్నారా అనే ఒక అన్రెస్ట్ శ్రేణుల్లో చాలా బలంగా వినిపిస్తూనే ఉంది. ఇటువంటి సందర్భంలో సరిగ్గా ఈ నూజివీడు సంఘటనకు ఒక 3-4 రోజుల ముందు నుంచి కూడా ఒక 2 ఇష్యూస్ చాలా తీవ్రంగా టీడీపీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మొదటిది అల్లు అర్జున్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడాన్ని తెలుగుదేశం సోషల్ మీడియా శ్రేణులు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా అసలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు అనేది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కనీస మాత్రపు స్పందన కూడా అల్లరవింద్ కుటుంబం నుంచి వ్యక్తం కాలేదనేది వాస్తవం. సరే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడటానికి వాళ్ళకి సెన్సిటివిటీ ఉందేమో అని అనుకున్నా కూడా మరి ఎన్నికలు సమీపించే సందర్భంలో అదే అల్లు అర్జును మరి వైసీపీ పార్టీకి సంబంధించిన శిల్పారవి ప్రచారానికి వెళ్ళడం జరిగింది కదా. కాబట్టి రాజకీయంగా తన అంటే ఒక స్టాండ్ తీసుకొని తన మిత్రుడికి సపోర్ట్ చేయడానికి సిద్ధపడిన అల్లు అర్జును మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండించడానికి ఎందుకు చొరవ చూపలేదు అనేది ఒక అంశం. రెండోది, అదే అల్లు అర్జున్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా అంటే అతనికి ఇమ్మీడియట్ బంధువులైన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తూ ఉంది. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారానికి వచ్చే ప్రయత్నం కూడా తన వైపు నుంచి జరగలేదనేది వాస్తవం. వీటికి తోడు ఇవాళ శ్రేణుల్ని ప్రధానంగా కలిసివేసిన అంశం ఏంటి అంటే అల్లు అర్జున్ ఏమి ప్రజా పోరాటాల్లో అరెస్ట్ కాల. అతని సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రీమియర్ షోకి అతను ఆ సినిమాకి ప్రచారం కల్పించుకునే ఉద్దేశంతో అతను ఒక రోడ్ షో చేస్తే ఆ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటకి ఒక అమాయక మహిళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అటువంటి కేసులో అతను అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ ఈ బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ని చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడు పరామర్శ చేయడం అనేది తెలుగుదేశం శ్రేణుల్లో చాలా విపరీతంగా చర్చ జరిగిందనేది వాస్తవం. ఆ తర్వాత మేఘా కృష్ణారెడ్డి గారి వారి కుటుంబం ద్వారా నిర్మాణం జరిగిన డోగిపర్రు
ఆలయ బ్రహ్మోత్సవాలకి చంద్రబాబు నాయుడు గారు హాజరు కావటం, ఈ రెండు కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. అప్పటికి అంటే ఒక రకమైన అన్రెస్ట్లోకి తెలుగుదేశం సోషల్ మీడియా చేరిపోయి ఉన్నది వాస్తవం. ఇదే సందర్భంలో ఈ నూజివీడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులైన పార్థసారథి గారు, గౌతు శిరీష్ గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చి, అలాగే నోరు ఎలా అంటే అలా పారేసుకొని స్థాయి భేదం లేకుండా సంస్కారహీనపు మాటలు మాట్లాడిన జోగి రమేష్ వీళ్ళతో పాటు కలిపి వేదిక పంచుకోవటం, రోడ్ షోలో వాళ్ళతో పాటు ఒకే వాహనంలో ప్రయాణించిన ఫొటోస్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఇక దాంతో తెలుగుదేశం సోషల్ మీడియా ఇక ఒక బ్రేకింగ్ పాయింట్కి రీచ్ అయింది. అంటే ఎందుకు తెలుగుదేశం నాయకులు ఈ విధంగా దిగజారుతూ ఉన్నారు అన్న ఒక అంటే తెలుగుదేశం శ్రేణులకి ఆ సహించి భరించగలిగే శక్తి కూడా దాటిపోయింది. దాంతో విపరీతంగా విమర్శలకు ఎక్కుపెట్టారు. వాస్తవ రూపంగా దీన్ని సహించడం అంత ఈజీ ఏం కాదు. అయితే అక్కడ అసలు బాధ్యులు ఎవరు దీంట్లో మూలాలకు వెళ్తే, ఎందుకంటే తెలుగుదేశం నాయకత్వం కూడా వీళ్ళని వివరణ అడగటం జరిగింది. నాకున్న సమాచారం మేరకు పార్థసారథి గారు తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి, ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కాబట్టి, తాను ప్రజాప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో ఆయన వాళ్ళ ఆహ్వానాన్ని తిరస్కరించలేని పరిస్థితి. తప్పనిసరిగా ఆయన హాజరై తీరాలి. ఆయన ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాదు అది. దాన్ని ఏర్పాటు చేసింది కొనకళ్ళ నారాయణ గారి ఆధ్వర్యంలో గౌడ సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఆ గౌడ సంఘం వాళ్ళు గౌతు లచ్చన్న గారి స్థాయి నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంగా ఆయనకున్న ఘన చరిత్ర తెలుసు, ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం తెలుసు, ఆయన చేసిన పోరాటాలు తెలుసు. ఇవాళ దేశం మొత్తం మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత మరొక సర్దార్గా గుర్తింపు పొందిన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ లాంటి ఒక ఘనమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నప్పుడు మనకి తెలుగులో ఒక పద్యం నేను ఎప్పుడో చదివా. సమబలవంతులు సమధనవంతులు సమసుచరితుల మధ్య వరగవలే వియ్యమైన కయ్యమైన అంటారు. అంటే ఒక సుచరితుడి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడానికి ఇంకొక సుచరితుడిని పిలిచే ఆవిష్కరణ చేయించాలి. అంతేగాని జనసేన పార్టీ జెండా మీద ఉచ్చబోసిన బెజవాడ హర్ష అనేవాడిని, తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయాన్ని దహనం చేసిన అనగాని రవి అనేవాడిని, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడమే కాకుండా అగ్రిగోల్డ్ భూముల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి హస్తగతం చేసుకొని దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్న జోగి రమేష్ని, కుసంస్కారపు భాషకి పేరెనిగ్గన్న జోగి రమేష్ వంటి వాళ్ళని పిలిచి ఆ విగ్రహావిష్కరణ చేయించితే ఆయన స్థాయి తగ్గిస్తున్నారా, వీళ్ళ స్థాయి పెంచుతున్నారా? అక్కడ అంటే ఒక కులం అయితే ఎవరినైనా పిలిచేస్తారా? ఒకే కులం కదా. పోనీ ఇటువంటి కుసంస్కారపు చరిత్ర నాటికి పిల్లనిస్తారా? ఇల్లు అద్దెకిస్తారా? వాటికి పనికిరారు. కానీ ఇటువంటి ఘన చరిత్ర నేపథ్యం ఉన్న వ్యక్తుల విగ్రహావిష్కరణకు మాత్రం వీళ్ళు పనికొస్తారా? ఆ నిర్వాహకులు వాళ్ళ బాధ్యతారాహిత్యపు ప్రవర్తనతో వీళ్ళని ఆహ్వానించిన పర్యవసానికి వాళ్ళు పిలిచిన అతిథులు గౌతు లచ్చన్న గారి కుటుంబ వారసురాలుగా శ్రీకాకుళం జిల్లా నుంచి వీళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన పాపానికి గౌతు శిరీష్ గారి వాళ్ళ సంజాషులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, ఆమె నిందలు మోయాల్సిన పరిస్థితి, ఆమె వివరణలో క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి. మంత్రి హోదాలో ఉండి తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి తాను పాల్గొని తీరాల్సిన స్థితిలో తాను పాల్గొన్నందుకు తనకు సంకల్పించిన ప్రోగ్రాం కాకుండా కూడా మంత్రి హోదాలో ఉన్న పార్థసారథి గారు 1కి 2 సార్లు తను బహిరంగంగా క్షమాపణ చెప్పిన తీరు, నాయకత్వాన్ని కలిసి వివరణించుకున్న తీరు, ఇవి చూసినప్పుడు కనీసం భవిష్యత్తులోనైనా సరే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని అంటే కుల సంఘాల మాటున ఇటువంటి వ్యక్తుల్ని చేరదీసిన పక్షంలో, అంటే కులం అనేది ఆ కులంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే వ్యక్తులకి వ్యక్తిత్వాలకు కూడా విలువ ఇచ్చినప్పుడే ఆ కులానికి వన్నీ వస్తుంది తప్ప కులం పేరిట ఏమి చేసిన వాళ్ళనైనా సరే మా కులం కాబట్టి మన్నిస్తాము అని అంటే అది 100కి 100 ఆ కులానికి కూడా వనదేదు. ఎందుకంటే వాళ్ళ గౌడ కులం 24 గంటలు చెమట చిందించే కులం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి అంతంత ఎత్తు తాడి చెట్లు ఎక్కి దిగి ప్రాణాలొడ్డి
పనిచేసే వృత్తికి సంబంధించిన కష్టజీవులు వాళ్ళు. అటువంటి కష్టజీవులు వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు జీవించే జీవులు ఇటువంటి కుసంస్కారాన్ని భరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా? ఇటువంటి నీచపు నైజాన్ని సహించే తత్వం వాళ్ళ దగ్గర ఉండదు. అటువంటి సంఘ కార్యక్రమం ఒకటి నిర్వహించే సందర్భంలో అది స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆ కులంలో పుట్టి పెరిగిన యువతకి ఎవరిని మార్గనిర్దేశాలుగా చూపిస్తారు? ఆ యువతకి రోల్ మోడల్స్గా ఈ ముగ్గురిని చూపిస్తారా మీరు? ఇవాళ ఆ కులంలో ఒక ఘన నేపథ్యం ఉన్న నాయకుడిగా గౌతులచ్చన్న గారిని మీరు ఆవిష్కరిస్తూ అటువంటి వారికి అటువంటి వారి విగ్రహావిష్కరణని ఇటువంటి వాళ్ళని ఆహ్వానించడం ద్వారా ఎటువంటి సందేశం ఇస్తున్నారనేది భవిష్యత్తులో ఇంకే కుల సంఘమైనా ఇంకేదైనా కార్యక్రమం రూపకల్పన చేసే సందర్భంలో కూడా ఆలోచించుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కులం అనేది ఒక ఎమోషన్ కావచ్చు, కానీ ఆ కులంలో కూడా వ్యక్తిత్వానికి విలువ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది. 100% తెలుగుదేశం సోషల్ మీడియా స్పందనని మనం తప్పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే గత 6 నెలలుగా ప్రతిరోజు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మాకు కాల్ చేస్తూ ఉంటారు, మాకు మెసెంజర్లో వాళ్ళ సందేహాలు పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా వివరణగా వాళ్ళకి ఓర్పుగా మేము సమాధానం చెప్తా వస్తున్నాం. మాకు తెలుసు ఏదో ఒక స్టేజ్లో ఇది బరస్ట్ అవుద్ది అని చెప్పని. ఇవాళ జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో బలిపశువులుగా పార్థసారథి గారు, గౌతు శిరీష నిలబడ్డారు సమాజం ముందు. వివరణ సంజాయిషి క్షమాపణ వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమని తప్పు నిర్వాహకులు చేసిన దానికి ఇవాళ భవిష్యత్తులో ఇంకొక సందర్భంలో అయినా సరే ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటారని చెప్పని అనుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.